ఒక టేబుల్లో రోస్ని ఎలా డిలీట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, మై నేమ్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ WonkyCode. గైస్, మనం డేటాబేస్లో డేటాని అయితే డిలీట్ చేయొచ్చు టేబుల్స్లో. దీనికి మనం డిఎంఎల్ కమాండ్ అయినా డిలీట్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ డిలీట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఈ సింటాక్స్ చూద్దాం. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ ఇచ్చాం. ఓకే, సో ఇన్ కేసు మీకు కానీ డేటా ఉందనుకోండి, చాలా రోస్ ఉంటాయి కదా. ఇన్ కేసు ఒక సెట్ ఆఫ్ డేటాని మాత్రమే డిలీట్ చేయాలంటే ఏదో ఒక కండిషన్ ఇస్తారు ఇక్కడ వేర్ కండిషన్లో, ఆ పర్టికులర్ రోస్ మాత్రమే డిలీట్ అవ్వాలి అనుకోండి. సో వేర్ కండిషన్ ఇస్తాం. ఇన్ కేస్ కానీ వేర్ కండిషన్ ఇవ్వకుండా జస్ట్ డిలీట్ ఫ్రమ్, ఇక్కడ చూడండి, డిలీట్ ఫ్రమ్ మూవీస్ అని ఇచ్చేసారు అనుకోండి, అన్ని రోజు డిలీట్ అయిపోతాయి. ఓకే, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ సింటాక్స్ అయితే డిలీట్ అనేది ఇంటర్నల్ కీవర్డ్, ఓకే, ఫ్రమ్ కూడా ఇంటర్నల్ కీవర్డ్, సేమ్ ఇలాగే రాయాలి మీరు. ఓకే, ఇది వచ్చి మన మూవీస్ టేబుల్ నేమ్ ఇవ్వాలి అండ్ వేర్ కండిషన్ ఇచ్చేస్తాం. ఇంతే, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఉంది మనకి నెక్స్ట్, వేరే ఇది ట్రంకేట్ అని. ఇది వచ్చి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్, ట్రంకేట్ టేబుల్. దీన్ని యూజ్ చేసుకొని కూడా మీరు టేబుల్లో రోస్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ అన్ని రోస్ డిలీట్ అయిపోతాయి. ఇలా కండిషన్ అలాగే ఉండదు, అన్ని రోజులు డిలీట్ చేసేయచ్చు. సేమ్ డిలీట్, మనం డిలీట్ ఫ్రమ్ లాగే ఇక్కడ దాకా చేస్తే ఎలా అయితే ఉంటుందో, వేర్ కండిషన్ లేకుండా డిలీట్నే ట్రంకేట్ టేబుల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి దీంట్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఇది జస్ట్ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, డిలీట్స్ ఆల్ రోస్ అని. దాన్ని అయితే నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని చూద్దాం. నేను జస్ట్ ఈ 1 2 3 4 5 6 కాకుండా ఈ పుష్ప మూవీని డిలీట్ చేస్తున్నాను. ఓకే, పుష్ప మూవీ ఆల్రెడీ ఉంది కదా, నేను పుష్ప మూవీని ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో 1 రో అఫెక్టెడ్ అంటే ఒకటి రో అయితే ఎగ్జిక్యూట్ అయింది అంటే 1 రో ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు ఈ పుష్ప మూవీని ఒకసారి సెలెక్ట్ స్టార్ పెట్టి చూద్దాం. సెలెక్ట్ స్టార్ రన్ చేస్తే చూడండి, నాకు నల్ వచ్చిందంటే డిలీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే, అండ్ దీన్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. మళ్ళీ పుష్పాని ఇన్సర్ట్ చేస్తే ఏమొస్తుందో. డూప్లికేట్ ఎంట్రీ, ఎందుకంటే ఆల్రెడీ రంగస్థలం దీంట్లో ఉంది కదా, అందుకని. ఓకే, నేను ఊరికే టెస్ట్ చేశాను అంతే. సో ఇలా మనం వాల్యూ కండిషన్ ఇస్తే ఇక్కడ వచ్చి మనం ఒక ఐడిని ఇచ్చాం కాబట్టి ఐడి ఎలాగో ఒకటే ఉంటుంది కాబట్టి అందుకని ఒక రో డిలీట్ అయింది. ఇన్ కేస్ మీరు సపోజ్ ఏజ్ ఉంది, ఏజ్ గ్రేటర్ దాన్ 60, వాళ్ళందరినీ డిలీట్ చేసేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఎవరైతే 60 కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ డిలీట్ అయిపోతారు. ఓకే, నేను జస్ట్ ఈ మూవీస్ కాదు, నేను వేరే డేటాకి చెప్తాను. సపోజ్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఇంకేదైనా పాపులేషన్కి సంబంధించి కానీ. సో అలాంటి వాళ్ళని డిలీట్ చేయాలంటే ఏజ్ని బట్టి డిలీట్ చేయాలంటే ఇలా పెట్టచ్చు. ఓకే, అప్పుడు వాళ్ళంతా డిలీట్ అయిపోతారు ఒకసారిగా. అప్పుడు ఇక్కడ ఏం పడుద్ది, ఎంతమంది డిలీట్ అయిపోయారో అన్ని రోస్ అఫెక్టెడ్ అవుతాయి. ఓకే, దట్స్ వెరీ మచ్ ఇట్. యూస్ఫుల్ రిసోర్సెస్ అయితే చూసుకోండి సెక్షన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Whatever.